ఆత్మను ఆయన మేము ఎక్కడ భంగపరచుకొనక ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృపద ఇచ్చేయమని ఎల్లవేళలా నీ పాదాల దగ్గర నమ్మకస్తులుగా జీవించే కృపద ఇచ్చేయండి. జరుగుతున్న 3 స్థలాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాడబడుతున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని విలువైన నీ రాజ్యమునకు మహిమ తెచ్చేవారుగా చేయండి. అల్పుడును అయోగ్యుడైన ప్రభువా, అపాత్రుడునైన నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరిచి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసున్న నామములు అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని. ఆగమ్మ అక్కడ ఆపేసి ఈ 14 కొద్దు 13 వరకు దేవుడు ఏమంటున్నాడు? సమాధులలో నుంచి ఏమండి మనల్ని ఏం చేస్తాడంట? ఏమండి ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఏమా ఎక్కడున్నాం? కమల ఏ సమాధుల్లో? లోకమనే సమాధుల్లో పూడ్చబడి ఉన్నాం. ఈ సమాధుల నుంచి మనల్ని విడిపించుటకు ఇక్కడ చెప్తాడు చూడు ఒకసారి 2వ వచనం కాడిని చూడమ్మా. ఎముకలు అనేకములు ఆ లోయలోనే కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. వినపడుతుందండి? ఎవరో తెలుసు? అది దేవుడికే తెలుసు. అవి బ్రతకాలంటే ఏమంటే అటు బ్రతికించగలిగేది ఎవరు? యెహెజ్కేలు బ్రతికిస్తాడా? యెహెజ్కేలు బ్రతికించడు, కానీ ప్రార్థన చేయగలిగిన సామర్థ్యత యెహెజ్కేలుకి ఇచ్చాడు. వాటికి సమస్తమును సమకూర్చే శక్తి దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు అందుకనే మనల్ని ఏమన్నారు? సమాధులలో నుంచి మిమ్మల్ని కాపాడటకు అంటే దేవుడి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మీ సమాధులను తెరుస్తాను అంటే మీ సమాధులను తెరిచేవాడిని నేనే. అంటే మీరు ఈ లోకమనే సమాధుల్లో ఉన్నారు కనుక వాటి నుంచి ఇడిపించి మిమ్మల్ని ఉన్నతమైన ఉద్దేశాల్లోకి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా అని చెబుతున్నాడు. మరి మనం ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా ఇడిపించబడటానికి? అండ్ లోకం అనే సమాధుల్లో నుంచి ఇడిపించబడడం అంత సులువైన పనేనా? సులువేనా? చెప్పండి, చెప్పరేంటండి? సులువేనా? చాలా కష్టం. అది చాలా కష్టం. ఎందుకని కష్టం అంటే మనం లోకంలో కొన్నిటికి కట్టివేయబడ్డాం. కొన్నిటి వరకే విడుదల ఉంది మనకి. అది సమాచారాలు అనుకూలముగా ఉంటే దేవుడు మనకు అనుకూలంగా ఉంటాడు. సమాచారాలు మనకు అనుకూలం లేకపోతే దేవుడు మనతో ఉండడు. అర్థమవుతుందా? మనకి దేవుడు కావాలనుకున్నప్పుడు కొన్నిటిని మనం సంపూర్తిగా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే అప్పుడు దేవుడు మనకి దొరకవలసినంత దగ్గరగా కావలసినంత వాళ్ళ దగ్గరగా దొరుకుతాడు. లేదనుకుంటే ఆయన మనకి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. అవునా కదా? ఆయన ఏమన్నాడు? నన్ను ప్రేమించేవారు నన్ను వెంబడించి నాతో ఉంటేనే వారికి జీవకిరీటం దొరుకుద్ది అన్నాడు. జీవకిరీటం కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని వెంబడించాలి. పేతురు అడుగుతాడు, ప్రభు నేను అన్నింటినీ మేము సమస్తం నడిచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు ఏమన్నాడు?
నా నిమిత్తం అన్నదమ్ములైనను అక్కచెళ్ళైనను తల్లులైనను తండ్రులైనను భూములైనను సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు పరలోకంలో 7 అంతలుగా పొందుతా 7 అంతలు పొందుతాడంట. ఇక్కడ ఒక్కదాన్ని బాగొట్టుకుంటే అక్కడ 7 అంతలు పొందుతాడని చెబుతున్నాడు. మరి ఇక్కడ బాగొట్టుకుంటావా? ఏమండి, ఉదాహరణకి ఏదన్నా మనకు అర్జెంట్ ఇవాళ ఆదివారం అంటే మన బంధువులు లేకపోతే మన తల్లిదండ్రులు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వందనాలు ఏం చేస్తాం? ఆదివారాన్ని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతాం. ఆదివారం ఎవరిది? మంద కాదు, దేవుడిది. అంతేనా? చెప్పాలి, దేవుడిదేనా? ఆదివారం దేవుడిది, పనులు మనయ్యి. అది కరెక్ట్ కాదండి. ఆదివారాన్ని నీవు పోగొట్టుకోవాలంటే ఒక మరణం ఒకటే, మరణ పరిస్థితులు, ఒక మరణప్రాయంలో మరణ కబురు ఏదన్నా వస్తే తప్ప అది కూడా నేను దాన్ని కూడా ఆటంకం పెట్టను. మా ఊళ్ళో ఎవరన్నా చనిపోయినా అన్ని చర్చిలు ఆగిపోతాయి, మన చర్చి జరిగిపోయింది. అర్థమైందండి? 10 గంటలకు తీసేస్తామన్నారు అనుకోండి, 10 గంటల దాకా ఆగుతాం. లేదు మధ్యాహ్నం 12 దాటినాక తీస్తానంటే చర్చి జరిపేస్తాం. ఇప్పుడు చనిపోయిన ఆయన మనం లేపలేము, అవునా? ప్రభు పని ఎందుకు ఆపాలి? మా బంధువులు ఎవరైనా చనిపోయారు అనుకో, అది కూడా అడుగుతాం. మధ్యాహ్నం నుంచి 2వ పూట తీస్తానంటే నేను చూసుకుని వెళ్ళిపోతాయి. ప్రార్థన చూసుకుని ఒక అరగంట ముందు లేకపోతే ఒక గంట ముందు ప్రారంభించి ఒక గంట ముందు కట్టేసి ఆపేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే దీని తర్వాతే. లేదు దీన్ని ఆపుకుని వెళ్తున్నాను అనుకోండి, ఉదాహరణ చెబుతున్నా, ఏదన్నా మధ్యలో ఏదైనా చిన్న ఆటంకం జరిగింది అనుకోండి, మళ్ళీ నన్ను తీసుకెళ్తాక ఉండోళ్ళు రావాలి, అవునా కదా? ఉండవాళ్ళకి కూడా పని చెబుతాం మనం అప్పుడు. అందుకనే ఆ పరిశుద్ధ దినము అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దినము. ఆ దినమున ఎవరునో, అందుకని మీరు సమాధులలోంచి మిమ్మల్ని బయటికి తెస్తానంటున్నాడు దేవుడు. మనం ఇప్పుడు సమాధుల్లో ఉన్నాం, లోకమైన సమాధుల్లో. అందుకని దేవుడు బయటికి తెస్తానంటున్నాడు. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడమ్మా. 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ ఏమంటే శోధించుద్దంట. ఇప్పుడు ఎవరిచ్చారు మనకు ఈ బ్రతుకునిచ్చింది? ఎవరో అంటే మనం జీవించటకు మనకు ఆయుష్నిచ్చింది ఎవరో అంటే మన తెలివి, మన బలమా మనల్ని కాపాడేది? అంటే బలవంతుడు చచ్చిపోకుండా ఉంటాడా? తెలివి గలవాడు చచ్చిపోకుండా ఉంటాడా? ధనం ఉండోడు చచ్చిపోకుండా ఉంటాడా? దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా సమృద్ధిగా కాపాడుకున్నట్టుకు ప్రయత్నం చేయాలి. ఇంకొక చూడమ్మా, కృపా సత్యములు దేన్ని కాపాడును? రాజును కాపాడును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి ఏమిటంట? అలంకారము. బలము అలంకారం మనిషికి అంటే యవనస్తులకి బలము అలంకారము. చదువు. తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. తలమెరుపు అంటే తలనెరుపు వృద్ధులకి సౌందర్యం. మరి ఈ దినాల్లో అందరూ అంటే తారు లేకపోతే మడ్డాయిలో రాతున్నారు. అంటే జనం తారికి మడ్డాయిలకు అలవాటు పడిపోయారు, అవునా? ఏమంటే రంగులు పూసేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే ఏమన్నా వచ్చిద్దా? అంటే తలకు రంగు అయిపోతే ఏమన్నా వచ్చిద్దా? పెద్దవాళ్ళు అనుకుంటారు. అనపడుతుందా? ఇప్పుడు సినిమా యాక్టర్ మహేష్ బాబుకి మొన్నటికి 3 రోజుల కింద, ఇవాళ 3 కదా, 50 సంవత్సరాలు వచ్చినాయి. నా మీద 3 సంవత్సరాలు పెద్దవాడు. నా పక్కన పెడితే మనోళ్ళలాగా ఉంటాడు నాకు. అంటే నా పక్కన పెడితే మనోడు అంటే నమ్ముతారు, లేకపోతే చిన్న కొడుకు ఆఖరి కొడుకు అంటే నమ్ముతారు. మరి 3 సంవత్సరాలు మా ఇద్దరికి వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా? వయసు కాదండి కావాల్సింది ఇక్కడ. వయసు సౌందర్యము ఈ కాదు. దేవుడికి కావాల్సింది నీ ఆత్మ. ఏంటంట? నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆ దీపం కొరకు ఆయన చూస్తుంటాడు. దీపం వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టామనుకోండి, ఇల్లంతా అనుకూలంగా లేదనుకో, వెళ్తురు రాలేదనుకోండి, కంగారు పడిపోతాం మనం. అంటే దీపం వెలిగి ఈ మూలలో వెళ్తురు వస్తుంది, ఇల్లంతా రావట్లేదని కంగారు పడతాం. దేవుడు కూడా అంతే. నిన్ను వెలిగించాడు, నీవు వెలిగి అందరికీ వెలుగునివ్వాలి. లేమో తేజురు వెళ్ళమని చెబుతుంది కదా వాక్యం. ఏమంటే నీ వెలుగు అందరికీ తేటగా కనపడాలి. అందుకని దాన్ని వెలిగించి ఎక్కడ పెట్టమని? దీపస్తంభం మీద పెట్టాలి. అంటే దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం. లేకపోతే కొంచెం కింద పెడదామా? మనం కొంచెం కింద పెట్టి ఉంచాం, ఎక్కడ చూసి చీకటి కింద కనపడుతుంది, వెళ్తురు లేదు.
ప్రతి విషయాన్ని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఆలోచించాం. 1 కొరింథీ 2:11 కూడా చూడమ్మా. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను అంటే ఇప్పుడు ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే ప్రజలు వాక్యాన్ని చదివేసి దాన్ని కంఠస్థం చేసి అంటే ప్రార్థన చేసినా చేయకపోయినా వాక్యాన్ని నేను బాగా ప్రకటించగలుగుతున్నాను అనే తెలివితేటలతో బ్రతికేస్తున్నారు. అంటే తెలివితేటలతో ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే గొప్ప గొప్ప మర్మాలను బయటికి తీసుకొస్తున్నారు, కానీ వాటి కొరకు తగినంత ప్రార్థన చేయట్లా ప్రజలు. ప్రార్థన తక్కువ, అంటే వాక్య ప్రసంగాలు ఎక్కువ. అందుకనే దేవుడు ఏమంటున్నాడు దేవుని ఆత్మ లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. వినపడుతుందండి. పౌలు చెబుతున్నాడు అంటే నిజమే. పౌలు కష్టపడ్డాడు 3.5 సంవత్సరాలు, 1 రోజా 2 రోజులు అండి. 3.5 సంవత్సరాలు ఏకాంతంగా కూర్చుని నేర్చుకున్నాడు. మనం 3 నిమిషాలు ప్రిపేర్ అవుతాం. 3 నిమిషాలు ప్రిపేర్ అయిపోయి దాన్ని ప్రసంగంగా వాడేసుకుని వెళ్ళిపోతుంటాం. అలా కాదు. దేవుని కొరకు నీవు నేను ఒక సమయాన్ని అంటే జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి, అంటే సిద్ధపడాలి. దేవుని కొరకు నీవు నేను సిద్ధపాటు లేకుండా మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా జాగ్రత్తగా కాపాడుకోకుండా దేవుని వాక్యం జోలికి వెళ్తే ఎలా ఉంటుందంటే ప్రమాదకరమైన ప్రయాణం. అంటే ప్రమాదకరమైన రాంగ్ రూట్లో వెళ్తాం చూడండి. రోడ్డు మీద రైట్ సైడ్ వెళ్ళండి, అంటే ఇక్కడి నుంచి రైట్ సైడ్ డైరెక్ట్గా జంక్షన్ వెళ్ళేలోపు ఏదో ఒకటి వచ్చి ఎవరొకరు అనాలోచనగా మన రూటే కదా అనుకుని వచ్చి వాళ్ళు ఎవరో ఒకరు కొట్టేస్తారు. అదే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, నిన్ను తప్పుకుని క్రాస్ చేస్తుంటాడు. క్రాస్ చేసే వ్యక్తి నీకు 1 గజం 2 గజాలు దూరంగా ప్రయాణం చేస్తాకి ఇష్టపడతాడు. ఎందుకని అంటే నీ రూటు కరెక్ట్ అయింది, నీ రూట్ కరెక్ట్గా ఉంది కనుక నీకు త్రోవ చక్కగా సరళం అవుతూ ఉంటుంది. రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు గుద్దినా కానీ అది తప్పు నేరమని ఎంచబడదు కనుక అవతల వచ్చేవాడు గర్వంగా వస్తాడు. ఏంటయ్యా నువ్వు వచ్చేది రాంగ్ రూటు, మా రూట్లో వచ్చి నువ్వేంటి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అంటాడు. అవునా కదా? అంటాడా? అవునండి. ఏదైతే రోడ్డే కదా, వెళ్ళేది వాహనమేగా, మరి ఏ పక్కన వెళ్ళినా ఫ్రీగా వెళ్ళనియచ్చుగా అండి. చెప్పండి మీరు. ఈ పట్టాకప్తాకు వచ్చాం కదా మేము, ఈ పట్టాకప్తాకు వచ్చామా? నేను వెళ్తున్నా, నా వెనకాల వీళ్ళు వస్తున్నారు, నన్ను వదిలేసి వాళ్ళని ఆపాడు పోలీసు ఆయన. హెల్మెట్ ఏదంటున్నాడు. ఏమండి చూడండి, 2 బళ్ళు ఒకేసారి వెళ్తున్నాయి. ముందు బండి ముసలోడు కదా, పట్టించుకోవాలా. వెనకాల కుర్రోళ్ళు 2 200 కొట్టేసాడు వాళ్ళ దగ్గర. నేనేమో ఆగల, నేను దాటిపోయాను. టక్కుని బ్రేక్ పడింది. నేను చేస్తారు కదా అనుకున్నట్టు వెళ్ళిపోతున్నా. అది అట్లాగే ఒక్కోసారి అండి అనుకోని రీతిగా కొన్ని బ్రేకులు పడుతుంటాయి. అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంతో మనము దేవుని వాక్యంతో మనం ఇప్పుడు అనాలోచనగా ఏదో నిర్లక్ష్యముగా వేరువేరుగా మనం ప్రయాణం చేయకూడదు. దేవుని ఆత్మ, దేవుని వాక్యము దేవునితో సమానం. వాక్యము అదే ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును ఉంది. వాక్యం మనల్ని నడిపించుద్ది, సంపూర్ణ జీవితంలోకి నడిపించుద్ది, సర్వసత్యంలోకి నడిపించుద్ది, నిన్ను ఉన్నతమైన ఉద్దేశాల్లోకి నడిపించుద్ది, నీ జీవితానికి ఒక మంచి బాటనిచ్చుద్ది. బాటనిచ్చుద్ది. ఆ బాటే నిన్ను కాపాడిద్ది, ఆ బాటే నిన్ను కాపాడి ఉన్నతమైన ఉద్దేశాల్లోకి తీసుకెళ్ళిద్ది. మన ప్రయాణం ఏదైనా ఒక ప్రయాణం చేస్తానంటే గురి ఉండాలి.
గురి లేని ప్రయాణం ఎలా ఉంటుంది? ఏమండి, గురి లేని ప్రయాణం ఎలా ఉంటుంది? నువ్వు ఎక్కడికి చేరాలి, గమ్యస్థానం తెలవాలి కదా ప్రయాణం మొదలు పెట్టావంటే. అంతేనా? వెళ్ళినంత లెక్క వెళ్ళిపోదాం అనుకుంటే అండి కాని ప్రదేశానికి వెళ్ళినప్పుడు చిక్కుల్లో పడిపోతాం. అవునా? వాళ్ళ భాష మనకు తెలియదు, మన భాష వాళ్ళకి తెలియదు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? మనం ఏది తినాలన్నా ఇబ్బందికరంగానే ఉంటుంది, మనం ఏది కావాలని అడుగుతా కానీ ఇబ్బందికరంగానే ఉంటుంది. దేవుని పని కూడా అంతే. ఏమండి, నేను పొద్దున ఎన్నో కానీ ఒక బుక్ చదివితే దేవుని ఉద్దేశాలకి మన ఉద్దేశాలకి వ్యత్యాసం ఏంటంటే, ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపించి ఆయన ఉన్నతమైన ఉద్దేశాలతో మనల్ని తీసుకెళ్ళాలనుకుంటాడంట. సైతాన్ అనుకుంటుందంట, వీళ్ళని ఏదో ఒక రకంగా నా వశంలో తెచ్చుకుని వీళ్ళని చక్కగా జాగ్రత్తగా వాడుకుంటూ అంటే నా రాజ్యాన్ని, నా కోటని నేను కట్టుకోవాలని సైతాన్ అనుకుంటుందంట. దేవుడేమో ఆయన రాజ్యానికి ఉపయోగపడేవారుగా చేసుకోవాలనుకుంటాడు, సైతాన్ ఏమో నా రాజ్యానికి ఉపయోగపడేవారుగా చేసుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? అప్పుడు మనం ఏమండి ఎలా ఉండాలి? దేవుని వాక్యానికి విధేయత కలిగి, దేవుడు మనకేం చెప్పని ఉద్దేశించుతున్నాడు దాని కొరకు కనిపెట్టి చూడాలి. మనకు వినపడుతున్న వాక్యం ఏంటనేది మనం కనిపెట్టి చూస్తే అప్పుడు అది మనకి అర్థమవుతుంది. లేని ఎడల సైతానికి మనము ఆటోమేటిక్ పడిపోతాం. అనాలోచనగా ఎక్కడో ఆలోచించుకుంటా నడవండి, ఎదురు బెదురు మనుషులే గుద్దుకుంటాం. అవునా కదా? ఒక్కోసారి ఏదో ఆలోచించుకొని పరజ్ఞానం తెలిపోతుంటాం, ఎదురొచ్చే మనిషిని కూడా కనిపెట్టాం, గుద్దుకున్నాక సారీ అమ్మ నేనేదో ఆలోచించుకుంటా వస్తున్నాడు అంటాం. అవునా కదా? క్రైస్తవ జీవితంలో కూడా అనాలోచనగా ఉంటే జరిగే ప్రమాదాలు ఎలాగ ఉంటాయి? క్రైస్తవ జీవితంలో కూడా అనాలోచనగా ఉంటే జరిగే ప్రమాదాలు కూడా ఇలాగే ఉంటాయి. అందుకనే ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి వ్యక్తిని యెషయా 55 6, 7, 8 వచ్చినది. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. కనపడుతుందండి? ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన త్రోవలు వేరు, మన త్రోవలు వేరు. అండి వాటిని కరెక్ట్గా ఎంపిక చేసుకుంటే నడవగలుగుతాం. కరెక్ట్గా ఎంపిక చేసుకుంటేనే నడవగలుగుతాం. కానీ ఆ నడిచే మార్గంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి, ఎదురు గొప్పలు తగులుతుంటాయి, ముళ్ళు తగులుతాయి, రాళ్ళు తగులుతాయి, గాజు పెంకులు ఉంటాయి. అండి ఇక తగలగానే కంగారు పడిపోతే ఆ బాట మనం సంపూర్తిగా నడవలేము. అంటే ఆ బాట మనం సంపూర్తిగా నడవలేము. ఎందుకని? అబ్బో ఇది ఇంత కష్టమైన బాటలో మనం ఎక్కడ నడుస్తాం, విశాలమైన మార్గం చూసుకుందాం అనుకుంటాం మనం. ఏమండి, నువ్వు పరలోకం వెళ్ళాలంటే గోడుగా తిరిగి వెళ్ళాలి. అదే నరకానికి వెళ్ళాలంటే నువ్వు 2 చేతులు సాపుకుని వెళ్ళిపోతావు, సరాసరి వచ్చేస్తావు. వెళ్ళటం వరకే మనంతు, వచ్చేటప్పుడు వాళ్ళు పంపిస్తేనే వస్తాం. కనపడుతుందండి? వెళ్ళేటప్పుడు మన ఇష్టం, వెళ్ళేటప్పుడు ఎంపిక అయిపోద్ది. ఎందుకనంటే అబ్బా విశాలంగా ఉంది, ఎంత బాగుంటుందో, ఎంత లోన ఇంకెంత బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాం. ఇరుకు మార్గం ఎలా ఉంటుందంటే ద్వారం చిన్నగా ఉంటుంది, దాన్ని ప్రవేశించడం కష్టంగా. ఇంత కష్టపడి దీంట్లోకి వెళ్ళే కంటే కూడా ఇంత చక్కగా విశాలంగా ఉన్న మార్గాన్ని వదిలేసి ఇరుకులోకి ఎందుకులే అని చెప్పి పరిగెత్తికి వెళ్ళిపోతాం. ఇంక వెళ్ళినాక అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇది ఇరుకు ద్వారం ప్రవేశించట అనేకులకు సాధ్యపడదని యేసుప్రభు చెప్పాడు. అనేకులకి సాధ్యపడదంటది. వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము, యేసుప్రభుని ఇష్టపడతాము, దేవునికి అనేకమైన వాటిని సమకూరుస్తాము. కానీ మన ఆత్మను దేవునికి ఇచ్చటకు ఎంతో కష్టతరం అయిపోతుంది. మన ఆత్మ దేవునికి ఇచ్చటం ఎంతో కష్టం అయిపోతుంది. ఈ దినాల్లో సౌఖ్యముగా భక్తి కావాలి. ఏమండి, సౌఖ్యపు భక్తి ఎక్కువైపోయింది. సౌకగా దొరకాలి అన్నీ. ఏమండి, వెళ్ళి కూర్చొని వచ్చేస్తే చాలు, మనం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. అంటే ప్రార్థన చేస్తున్నావా నువ్వు అని గట్టిగా నిర్దేశి అడిగితే నేంటి కలిసి మరీ కఠినంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఏమంటే కఠినంగా మాట్లాడుతున్నాడే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి బాగుపడాలి అంటే ఏం చేయాలండి?
ఒక వ్యక్తి బాగుపడాలంటే ఒక కుమారుడు బాగుపడాలంటే తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత కలిగి ఆ వ్యక్తిని అంటే సరి చేసే వ్యక్తులై ఉండాలి. అంటే సరి చేసే వ్యక్తులై ఉండాలి, తన కొరకు ప్రార్థన చేసే వ్యక్తులై ఉండాలి. అంటే అతను విద్యావంతుడు కావాలన్నా, బుద్ధిమంతుడు కావాలన్నా, ఈ దినాల్లో చూడండి మనం అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పిల్లలకి స్కూళ్ళు అంటే ప్రైవేట్లు అంటే స్కూలు ప్రైవేటు ఒక దాంట్లో సాలదు. అంటే స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చేస్తే ఇంటికాడ తల్లిదండ్రులు సంతోషించరు. ప్రైవేట్ కూడా ఉండాలి. బిడ్డ బాగా ప్రయోజకుడు అవ్వాలి, నలిగిపోవాలి చదువులు అనుకుంటాం. మరి భక్తిలో ఇప్పుడు నలుగుతాడు? భక్తి మనం చేస్తే గలకొత్తాకి. అంటే మార్గదర్శకత్వాన్ని ఎవరు చూపించాలి? తల్లిదండ్రులు చూపించాలి. అవునా? మరి తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు అయితే ప్రార్థన వచ్చిద్ది, మాటలు చెప్పేవాళ్ళు అయితే మాటలు వస్తాయి. అండి మాటలు ఎక్కువ చెప్పేవారు అనుకోండి, మాటలు నేర్చుకుంటారు. అంటే అలాగే దేవుని చిత్తం. ఇంకొక వచ్చిన చూడమ్మా. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వినపడుతుందండి? మన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, మన ఊహలు వేరు. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయనలాగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన తలంపులకు అనుకూలంగా ఉండేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాలను సంపూర్తిగా నెరవేర్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా చేయాలంటే కష్టతరమే అంటే అలా చేయాలంటే కష్టమే. కానీ మరి యెహెజ్కేలు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు యెహెజ్కేలుని? ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అంటే ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. బ్రతకటకు అది యెహెజ్కేలు ఏమన్నాడు? అది నీ చిత్తం అయితే, అది మీ చిత్తంలో ఉంది. సరే ప్రార్థన చేయవయ్యా అన్నాడు. ప్రార్థన చేశాడు. ఏమైనా ఎముకలన్నీ వచ్చి అతకబడినాయా? మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అంటే శరీరం కప్పబడింది. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు మాంసం బతకబడింది. అంటే 3 సార్లు ప్రార్థన చేసి దేవునికి అప్పగించాడు. ప్రభా, నేను చేయవలసినంత వరకు నేను చేయగలిగాను, ఇక మీరు చేయండి ఆ కార్యం. ఎందుకని ఊపిరితిత్తం ఒక వ్యక్తికి ప్రాణం ఇచ్చటం మానవుడి వల్ల కాదు. అందుకని దేవునికి అప్పగించాడు. వెళ్ళి ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. అంతే. ఎండిపోయిన మన జీవితాల్లో దేవుడు జీవ ఓటను చూడాలని ఆశపడుతున్నాడు. జీవపు ఓటను చూడాలని, మన ఎండిన జీవితంలోంచి, మన మూడైపోయిన జీవితంలోంచి చిగుర్లు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన క్రైస్తవులుగానే ఉంటున్నాం. క్రైస్తవులుగానే ఉంటున్నాం. మనకి జనబలం అవసరం లేదండి. జనబలం అవసరంలా, ధనం అవసరంలా. సమృద్ధి, జీవము, ఆత్మీయ జీవితం, ఈ రెండు కలిగి ఉంటే ఏదో ఒక రోజు దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాల్లోకి సంపూర్తి జీవితాన్ని ఇచ్చి నడిపెత్తాడు ఆయనే. నీ కొరకు 7 అంతలు దాచిపెట్టిన దేవుడు నిన్ను ఎదురు పెడతాడా? ఒకదాన్ని బాగొట్టుకుంటే 7 అంతలు ఇస్తానన్నాడు. దానికంటే ఇంకా సమృద్ధి ఏముంది? ఈ లోకంలో 70-80 సంవత్సరాలే ఉండేది. 80 సంవత్సరాలు ఉన్నాం అనుకుంటే 920 సంవత్సరాలు అక్కడ ఉండాలి. నువ్వు 70 సంవత్సరాలకి ఇక్కడ మనం అమ్మో నాయనో అంటే మరి అక్కడ ఇంకా ఎంతకంటే కఠినంగా ఉంటుంది. అక్కడ ఎలా భరిస్తాం? అక్కడ ఏమన్నా అంటే శాస్త్రీయ భావం ఇస్తారా మనకి? జెండు భావం ఇస్తారా? అమృతాంజనం ఇస్తారా? అక్కడ వాళ్ళని ఇస్తారా? సాగరం ఉంటాయి అక్కడ అయ్యి. అక్కడ దేవదూతల సమూహం ఉంటుంది. మన శరీరానికి వృద్ధాప్రాయం రాదు, మన ఆత్మకు కూడా వృద్ధాప్రాయం రాదు. చూడండి, చనిపోయే వరకు ఉదాహరణ చెబుతున్నాం. 100 సంవత్సరాలు బతికినా, 120 సంవత్సరాలు బతికినా, 110 సంవత్సరాలు బతికినా, బాలుడిగా పుట్టినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో నాలుక అప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఎందుకని? నాలుకకి వృద్ధాప్రాయం లేదు. మనిషికి ఉంది కానీ నాలుక లేదు. అది ఏం మాట్లాడదో తెలియదు. దానికి అహంకారం ఎక్కువ. నాలుకకి అహంకారం ఎక్కువ. నేను నాది అనే గర్వం నాలిక మనిషిని ఊరిని బలహీనపరిచేద్ది ఎదుటి వారిని. నాలిక ఊరినే బలహీనపరిచేద్ది.
అక్క అంటది అప్పుడప్పుడు నేను 5 ఎకరాలు తెచ్చాను అంటది కొడుకుని, వాళ్ళ కొడుకుని. అంటే ఇప్పుడు ఎంత తేవాలి ఇంకా పక్కంటాడు. ఏమండి 5 ఎకరాలు తెచ్చింది ఏం చేసిద్ది? అది నేను సాగు చేస్తేనేగా పండేది. ఏమండి శతకం చేసే వ్యక్తి కావాలిగా. అంటే వాళ్ళ కొడుక్కి ఇచ్చింది 5 సంవత్సరాలు. అంటే మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడిన సాగులోకి రాని భూమి అయింది అది. వినపడుతుందండి. ప్రతి దానిని వాని పనిని బట్టి దేవుడు జీతం ఇస్తానన్నాడు కనుక మనం సాధకం చేసిన ప్రతి దానికి ప్రతిఫలం దేవుని దగ్గర సంపాదిస్తాం. నేను అనే అహం ఎప్పుడైతే మనలో చచ్చిపోద్దో అప్పుడే దేవుని ఆత్మ మనల్ని స్పందించుద్ది. వినపడుతుందండి. ఎవరో మన అంట రారు అంటే ఎవరో మన అంట రారు. 100 ఎకరాలు లేకపోతే 10 లారీలు లేకపోతే 10 బస్సులు అంటే ఎన్నో ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ ఎందుకు పనికిరాని వారుగా మిగిలిపోతున్నారు. అది కొంతకాలమే. అది ఉన్నప్పుడు ఏముంటుందంటే అంతా నా వాళ్ళే. అంటే స్త్రీలకు ఉండే స్వభావం ఏంటి చెప్పనా నేను? ఏ చిన్న విషయమైనా నాదే అనే మనసు, అల్పమైన మనసు మనుషుల్ని అలంకరించింది. అవునా కదా అమ్మ? ఆమె చెప్పాలి ఆ అక్కయ్య. స్త్రీకి ఉండే అహంకారం ఏంటంటే నేను, ఎందుకంటే వండి పెట్టేది ఆమె కదా. అంటే వండి పెట్టేది ఆమె కాబట్టి ఉంటుంది. లేదంటే నేను ఒప్పుకోను. ఆ స్వభావం ఉండదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను చూస్తుంటా, 7 మందిని చూస్తా. ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంటి వెనకాల మా చెల్లి ఉంది. అంటే చెల్లి అవుద్దాం బాబాయ్ గారు కూతురు. అంటే ఆయనతోనే అంట్లు తోముతుంది, ఆయనతోనే బట్టలు ఉతుకుతుంది. మళ్ళీ వరసెట్టి అందరినీ ఒకే రకంగా, కొడుకుని మామని భర్తను కూడా ఒకే బండ మీద ఉతుకుద్ది. అంటే గుడ్లుగా బట్టలుగా పడేసో ఉతుకుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటమ్మా నీకేం తెలుసా నీ ఎంత ఇసుకెత్తున్నాను అంటే, ఇసుకిస్తే బట్టలు ఉతికినట్టు ఉతుకుతావా అని అడుగుతాను. తప్పండి. ప్రార్థన చేయదు కాబట్టి ఆమె సరిపోయింది. అంటే ఆమె ప్రార్థన చేయదు కాబట్టి, ప్రార్థన చేస్తే మనం అన్నిట్లో అనుకువగా ఉండాలి, అణిగిమణిగి జీవించాలి, దేవుడిని మహింపరిచే వ్యక్తిగా ఉండాలి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూస్తలేదు అనుకుంటాం, కానీ దేవుడు మన వైపు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎన్నడో మర్చిపోకూడదు. అంటే ఇది దేవుడు పెట్టిన దీపం. ఈ దీపాన్ని ఎన్నడో మనము ఆర్పివేయటకు అంటే దీన్ని అవకతవకగా చూడకూడదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యానికి మనం ఇదే చూపించకపోతే దేవుని ఉద్దేశాలు మనలో. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా. ఆ పండుగను ఆరాధింపవచ్చిన వారిని కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వినపడిందండి. మన పాత స్వభావం చచ్చిపోవాలి, అప్పుడు నూతనముగా మనం బ్రతకగలుగుతాం. అంటే మన స్వాభావిక జీవితం చనిపోతేనే తప్ప, లేకపోతే మనంతటికి మనముగా అంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండటం కష్టం. నువ్వు ఎప్పుడైతే ఈ లోకపు స్వభావాన్ని చంపుకొని బ్రతుకుతావో అప్పుడు నీకు దేవుడు విస్తారమైన పంట ఇస్తానంటున్నాడు కదా. ఆ గింజ చనిపోయి మొక్క మొలిచి చనిపోతే విస్తారమైన పంట వచ్చింది, లేదా ఒక గింజ ఉంటుంది. అంటే ఒక ధాన్యపు గింజ ఉడుతాం, సుమారుగా ఎకరానికి వచ్చి 20 కేజీలు ధాన్యం గింజలో చల్లుతాం. 40 కేజీలు పండితే సంతోషపడతామా అండి? లేదా 80 కేజీలు పండి అనుకోండి, సంతోషపడతామా? 100 కేజీలు పండితే సంతోషపడతామా? పడడు రైతు. ఎందుకని? నేను చల్లింది 20 కేజీలే అనుకోడు, దాని నుంచి ఒక 40 బత్తాలు అంటే 50 బత్తాలు పండాలి. పండితే నా కష్టార్జితం, నా కష్టమంతా తీరిపోయిద్ది, నా కష్టానికి ప్రతిఫలం వచ్చిద్ది. అంటే రైతు కోరుకునేది అది. మరి యేసు ప్రభు ఎలా కోరుకుంటాడు? ఏమంటే ఒక భూమి విషయంలో రైతు ఎంతో అంటే
ఎంతో మంచి కోరిక కొరకు మంచి పంట కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని భూమి మీద సజీవులుగా ఉంచి అంటే మనకు ఒక రక్షణ ఇచ్చి అంటే రక్షణ సొంగమును మనం అనుభవించే రీతిలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎలా చూసుకోవాలి మనం అంటే ఎంత జాగ్రత్తగా చూడాలి. ఆత్మకి ఏమేమి ఇప్పుడు ఒరిజానికి ఏమేస్తాడు యజమాని ఏమంటే ఒరిజానికి ఏమేస్తాడు అది గిడస మారిపోకుండా భూమిలో ఎరువేస్తాడు. వినపడుతుందండి. ఆకు మీద చిన్న రంధ్రం పడింది అనుకోండి స్వేరు చేస్తాడు. అనుకున్నంత దుబ్బు చేయలేదు అనుకో మళ్ళీ దాన్ని గులుకులు వేస్తాడు, దుబ్బు గులుకులు వేస్తాడు. అర్థమైందా? అది పెరిగి పెద్దదయ్యి ఫలితానికి వచ్చేటప్పుడు ఏమండి తెల్ల కంకి రాకుండా ఒక ముందు ఆడతాడు, దోమ పట్టకుండా ఒక ముందు ఆడతాడు. ఏమండి నాటినాక ఎంత జాగ్రత్త తీసుకుంటాడు రైతు అంటే రైతు యజమాని ఆ పొలం నిమిత్తం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే దానికి తగినంత ప్రతిఫలాన్ని పొందగలుగుతాడు. మోనేసి వదిలేసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, దేశాంతరం వెళ్ళిపోయి పంటల టయానికి వచ్చాడు అనుకోండి, ఏం పండుద్ది అది? ఆయన వేసి 40 కేజీలు 20 కేజీల మీద ఇంకా కొద్ది గొప్ప పండుద్ది అంతే. క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు నీకు ఇచ్చిన అప్పగించిన బాధ్యతని వీటన్నిటిని మనం సమకూర్చాలి. సమకూర్చుకొని దేనికి ఏ టయానికి ఏది వేయాలనేది మనం జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. అంటే ప్రతిఫలం రావాలంటే అదే చెయ్యాలి. అలా చేస్తేనే రైతు చక్కగా సంతోషిస్తాడు. లేదు వరి పంట తక్కువ పడింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే పంట కోసమైనా చెత్తపడతాడు. అవునా కదా? వచ్చేదాన్నైనా జాగ్రత్తగా తీసుకోవాలి, దానిలో అయినా నేను సంపాదించుకోవాలనే ఆశతో ఇంకా జాగ్రత్తగా భూమిని సేద్యం చేయటానికి ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, ఒక గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును దేశించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనవలెనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వినపడుతుందండి? ఇప్పుడు ఏం సంపాదించాలి మనం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నేను నన్నే పోల్చుకుని చెబుతున్నాను. నేను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాను. నేను దేవుడు నన్ను నీ భూమి మీద నీ వల్ల ఏం ప్రయోజనం లేదయా, నువ్వు వచ్చేయని పిలుస్తాడు. నేను అనుకున్నవి అన్నీ నెరవేర్చుకుంటానా? నెరవేరుతాయి అయ్యి. ఏమండి లేదు అమ్మో విజయవాడలో ఇల్లు కొన్నాను, దాన్ని పక్కన సంచిలో పెట్టుకుని తీసుకెళ్దాం అనుకుంటే ఇలా వస్తుంది అది నాతో. ఏమండి మనిషి భూమి మీద ఉన్నప్పుడల్లా అది చేయాలి ఇది చేయాలని ఆలోచన వరకే. అది నెరవేర్చి సిద్ధం చేసి మన కొరకు అండి ప్రయోజనకరంగా చేయవలసిందే దేవుడే. అందుకని ఏమన్నాడు పౌలు అంటాడు కదా, నేను నాటి తిని అపోలులు నీరు పోసితిరి, వృద్ధి కలగజేయవాడు దేవుడే. అర్థమైందండి? వృద్ధి కలగజేయవలసి దేవుడే. నేను నాటాను కదా, నేను వాళ్ళు నీళ్ళు పోసారుగా పండింది నా వాళ్ళే అని చెప్పుకోవచ్చుగా పౌలు. మరి ఎందుకు చెప్పలా? ఏమండి ఎందుకని చెప్పలా? అది బ్రతకటకు సరిపడిన గాలి ఇచ్చింది దేవుడే, దానికి టయానికి వర్షాన్ని ఇచ్చింది దేవుడే, అంటే మంచి ఫలాలు ఇచ్చింది కూడా దేవుడే. కనుక వృద్ధి చేయగలవాడు దేవుడే అని చెప్పాడు. మనం మన సొంత ఆధారం, మన సొంత స్వభావం మీద ఆధారపడతాం, మన సొంత తెలివి మీద ఆధారపడతాం. తెలుసండి, మనం ఎంత ప్రయోజకులకు కావాలన్నా మన సొంత తెలివి మీద, మన సొంత చిత్తం మీద ఆధారపడే ఏ ఒక్క వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండలేరు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉండడు. సరే నీ తెలివిని బట్టి ఆధారపడి బతుకుతున్నావు కనుక బతుకు ఎంతకాలం బ్రతుకుతావు చూద్దామని దేవుడు కూడా ఒక ఊరిని వన్ సైడ్గా చూస్తూ ఉంటాడు, మన వైపు చూస్తూ ఉంటాడు ధారాళంగా. నువ్వు ఎంతవరకు అభివృద్ధి చెందుతావో నేను చూస్తాను, చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, చూద్దాం ఎంతకాలం అభివృద్ధి చెందుతావో. ఏదో ఒక రోజు నువ్వు విఫలం అయిపోతావు, అప్పుడైనా నా దగ్గర రాకపోతావు అని దేవుడు పక్క నుండి చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? పక్క నుండి చూసి మనల్ని అంటే పక్క నుండి చూసి అలాగే ఆయన బాధపడుతూ ఉంటాడు. అరే వీళ్ళని నేను ఫలింపు చేయాలనుకుంటున్నాను, దానికి అనుకూలంగా రాలేకపోతున్నారే, అంటే వృద్ధి చేయాలనుకుంటున్నాను, లోబడటానికి ఇష్టపడలేకపోతున్నారే, ఎందుకు వీరు ఎలాగే తిరుగుబాటు చేసేవారు ఉండిపోయారు, కారణం ఏంటి అని దేవుడు బాధపడుతుంటాడు. బాధపడతాడు కానీ కోపగించుకోడు ఆయన.
పడుతుందండి. బాధపడుతూ ఉంటాడు కానీ కోపగించుకోడు. కోపగించుకుంటే మనం ఉండం భూమి మీద. ఆయన కన్నెర చేస్తే మనం మొన్నైపోతాం అండి. ఆయన కన్నెర చేస్తే మనం మొన్నైపోతాం. కానీ ఆయన ఆ పరిస్థితి కన్నెర చేసే పరిస్థితి తెచ్చుకోడు. చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఈవిడికి గ్రహింపు రావట్లేదా, ఇంకా ఈవిడికి కానీ ఈయనకి కానీ గ్రహింపు రావట్లేదా, ఈ బిడ్డలకు ఎందుకని నేనంటే నిర్లక్ష్యంగా ఉన్నారు, కారణం ఏంటి? ఇదే బాధ ఆయనకు ఉండేది, బాధ ఉండేది. అందుకని ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళపోకుండా కాపాడటకు దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక రోజు నా వైపు రాకపోతారా, ఏదో ఒక రోజు నన్ను సంపూర్తిగా అంగీకరించకపోతారా, ఎప్పుడైనా ప్రభు నీవే నాకు దిక్కని నన్ను అడగకపోతారా అనే ఒక ఆలోచనతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడే తప్ప, ఏమంటే మనం గొప్పవారు అనో, విలువైన వారు అనో, అంటే మహిమ గలవారు అనో, లేకపోతే బాగా దేవునికి అంటే విలువైన సొత్తు అని కాదండి. మన పరిస్థితులను ఆయన మనల్ని కాపాడటం మొదలుపెట్టాడంటే మనకి చింత ఉండదు, దిగులు ఉండదు, బాధ ఉండదు, కరువు ఉండదు అంటే ఆటంకాలు ఏమీ ఉండవు. అన్నిటినీ సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు దేవుడు అంటే. మనం చదువుతున్న భక్తులందరూ ముళ్ళబాటల్లో అనేక శ్రమలు పడుతూ లెగుతూ ఎన్నో శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, ఏమంటే అన్ని పడిదాట్లు పడితేనే వారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నారు. ఏమంటే అన్ని పడిదాట్లు పడితేనే. జాన్ వెస్లీ గారు మరి 88 సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో అంటే యవన కాలంలోనే ఆయనకి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనాయి. అంటే యవన కాలంలోనే ఆటుపోట్లు ఎదురైనాయి, బలహీనతలు కూడా వచ్చినాయి. తన వృద్ధాప్రాయంలోకి వచ్చినాక ఏ బలహీనత ఆయన టచ్ చేయలే. ఏమంటే ఏ బలహీనత ఆయన టచ్ చేయలే, అంటుకోలే, రావటానికి ఇష్టపడలా. ఎందుకని దేవుని కాపుదల ఆయన చుట్టూ ఉంది. ఆయన అందుకే చెప్పాడు, ఆయన మహారాజును చూస్తాకు వచ్చినట్టు వచ్చేవాళ్ళు అంట అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న వారితో చెప్పేవాడంట, నేను మరణం అయిపోయినప్పుడు ఒక 6 వ్యక్తుల్ని, పేదవారిని అంటే పేదవారిని ఒక 6 వ్యక్తులను తీసుకొచ్చి 6కి ఒక్కొక్కరికి 1 పౌను డబ్బులు ఇచ్చి నా శవపేటకుని మోయించండి, కనపడుతుందండి, మోయించండి, వారికి పౌన్లు మనిషికి 1 పౌను కాడకి డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళ కష్టార్జితం ఉంచుకోవద్దని చెప్పాడంట. ఆయన ఒకటే చెప్పాడంట, ప్రభా నేను చనిపోయే వరకు ఎన్నడూ ఇతరుల మీద కోపగించుకునే మనసు నాలోకి రానియొద్దు, ఇసుకు చెందే మనసు నాలోకి రానియొద్దు, అలాంటి స్వభావం నాలోకి పనిచేయనియొద్దు అని ముందుగానే ప్రార్థన చేసేవాడంట. ఆయన యవన దినాలు మొదలుకొని ఆయన నడిప్రాయంలోకి వచ్చేటప్పటికి 88 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎన్నడూ ఎవరిని తొందరపడి కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదంట. పడుతుందండి అది అంటే అదే భక్తి విషయాల్లో నేర్చుకోవాల్సింది. మనం నేర్చుకోవాల్సింది అదే. ఇతరుల మీద కోపగించుకున్నో లేకపోతే మన బిడ్డలను గట్టిగా అరిసించి మనం ఏమీ చేసేది లేదు. దేవుని భయం మనలో ఉండాలి. మనం మన బిడ్డలు ఇసుకెత్తుంటే మనం ఎంత కోపపడుతున్నామో, దేవుడిని మనం ఇసుకెత్తుంటే ఆయనకి ఎంత కోపం వస్తుందో కూడా గమనించాలి. మన బిడ్డలు చేసే పనికి మనం ఇసిగిపోయి వాళ్ళ మీద అంటే ఆధిపత్యం చూపిస్తుంటాం. మరి అదే ఆధిపత్యం దేవుడు చూపిస్తే మనం తట్టుకోగలమా? మన బిడ్డలకు మనం టపాటపరుని తీస్తాం. మరి ఎన్నిసార్లు నేను ఇలాగ మిమ్మల్ని సరి చేసినా మీరు నాకు లోపడతలేదు, ఆయన కూడా లేక ఒకటి వేసాడు అనుకోండి, ఉంటామా మనం? ఏమండి, లేక ఒకటి అయితే ఉంటామా? మరి ఏం చేయాలి మనం? ఏమండి ఏం చేయాలి చెప్పండి? అంటే ఆయన ప్రేమ స్వరూపి, అంటే మనకు ప్రేమ లేదు అంతేగా దానికి అర్థం. ఆయన ఓర్చుకున్నంత మనం ఓర్చుకోలేకపోతున్నాం. గట్టిగా పనిచేస్తే మన శరీరం అలసట వస్తే అందరి మీద అంటే హీరోలు అయిపోతాం. మీకేం తెలుస్తలేదు, అసలు నేను ఎంత కష్టపడ్డాను, ఎవరి కొరకు కష్టపడుతున్నానండి అండి, ఎవరి కొరకు? ఈ జానుడి పొట్ట కొరకు ఈ కష్టాలన్నీ. కోటి విద్యలు కూటు కొరకు, కొంగ చెప్పం చేప కొరకు. ఆ కొంగ వేసించేది తెలుసా? 2 కాళ్ళు ఉండి ఏదో ఉందనుకుని అనుమానం వచ్చి ఒంటి కాళ్ళ మీద నిలబడుద్ది, నిలబడి చూస్తూ ఉంటుంది, ఏదో వస్తుందా ఇది అనుకుంటుంది. కొంగ అనుకోండి, ఇది చేప అనుకుంటుంది, ఒంటి కాలే కదా ఇదేదో పుల్ల కూర్చుంటారు అనుకుని అది వచ్చింది, అది వచ్చేటది. ఇది టక్కున పొడిచి అంటే టక్కున దాన్ని అందుకుని 2వ కాలు దింపేసి గబగబాటి 2 జాడింపులు జాడించి అని అటక్కని సరి చేసుకుని, అడ్డంగా పడుతుంది కదా ఆ నిలువుగా సరి చేసుకుని గటక్కని మింగేద్ది. అంటే కోటి విద్యలు కూటి కొరకు, కొంగ చెప్పము చేప కొరకు. అలాగే మన జీవిత విధానం కూడా అంతే. అర్థమవుతుందా? నువ్వెంత ప్రయాసపడినా అంటే
నీ ప్రయాసకి జీతం రావాలంటే దేవుడు నీకు ఇవ్వాలి, నాకైనా ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చేదాన్ని మనం సమృద్ధి జీవంగా చిన్న విషయంలో కూడా. ఇప్పుడు సెంట్ ఫ్రాన్సిస్ గారికి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మంచి ఆహారం అంటే మంచి ఆహారాన్ని తెచ్చి చక్కగా వడ్డించారంట. వడ్డిస్తే ఆయన వెళ్ళి గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళి ఒక గొప్పుడు బూడిద తెచ్చుకొని దాని మీద అదేంటయ్యా అదేంటి ఇలా చేస్తాను అంటే, నా శరీరము ఇలాంటి ఆహారానికి అలవాటు పడిపోతే నేను భక్తికి పనికిరాని వ్యక్తిని అయిపోతాను. ఎక్కడ మంచి ఆహారం దొరుకుద్దనే ఆలోచనతోనే నేను ప్రయాసపడతాను. నా కడుపు ఎన్నడూ మంచి ఆహారం కొరకు అలవాటు పడకూడదని నేను ప్రభు కొరకు జీవించాలనే ఒక ఉద్దేశం కలిగి ఉన్నానని ఆ బూడిద తెచ్చుకుని అన్నంలో కలిపి తిన్నాడంట. అర్థం అవుతుంది ప్రియులారా? ఆయన కోటేశ్వరుడు, ప్రాంత్య దేశానికి ఒక రాజు, ఆయనకు ఒక కిరీటం, ఆయనకు ఒక మంచి అంటే కుర్చీ ఇచ్చాడు తండ్రి. ఈ దేశాన్ని పరిపాలించమన్నాడు. నాకు ఈ దేశంలో రాజు పరిపాలన వద్దు, అంటే ఈ దేశ పరిపాలన నాకు వద్దు. నేను నా ప్రభు దగ్గర, నా రాజు నాకంటే పైన, ఈ భూమి మీద అందరికంటే పైన అధికారి అయిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని వెంబడించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఆ రాజే నాకు కావాలి అంటే, నువ్వు దారిద్రతను కోరుకుంటున్నావురా అన్నాడు తండ్రి. ఈ లోకంలో నేను రాజుగా ఉండొచ్చాము, కానీ పరలోకంలో నా కొరకు సిద్ధం చేయబడే సింహాసనం ఒకటి ఉంటుంది. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నీదంటూ నాకేం అవసరం లేదన్నాడు. అంటే నీదంటూ నాకేం అవసరం లేదంటే తండ్రి కోర్టుకు లాగాడు కుమారుణ్ణి. కోర్టులో కూడా అదే చెప్పాడు, నాకంటూ నా తండ్రి ఆస్తి ఏం అవసరం లేదండి, చిల్లుగా కూడా అవసరం లేదు. నా దేవుడు నన్ను కాపాడతాడు, ఆయన నాకు ఇచ్చేది ఇస్తాడు, దానితో నేను సంతృప్తిగా బతుకుతాను అన్నాడు. మరి ఏమీ అవసరం లేనప్పుడు నీ ఒంటి మీద వస్త్రాలు నాయేగా అన్నాడు. అంతే, అక్కడే బట్టలు ఇడిచేసి అంగమాలతో బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సముద్రం ఒడ్డుకి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చుంటే పక్షులు ఎత్తే పక్షులకు సువార్త ప్రకటించిన ప్రభు అన్నాడు, ప్రకటించమన్నాడు. ఆ సముద్రం ఒడ్డుకి వెళ్తే చేపలు వస్తాయి, చేపలకు కూడా సువార్త ప్రకటించాడు. అర్థం ఉందా ప్రియులారా? ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకెళ్ళాం, ప్రయాసపడి ఎరగబడుతున్నావు తప్ప ఈ పడే ప్రయాసలో ఆయన కొరకు కూడా కొంత ప్రయాసపడితే దేవుడు దాన్ని మన కొరకు దాచిన ధననిధిని వ్యర్థంగా పోనేడు. ఇది నీ కొరకే ఇస్తానన్నాడు. అందుకని పేతురుతో చెప్పాడు, మీరు ఈ లోకంలో నా కొరకు పడిన ప్రయాసకు ప్రతిఫలంగా మీకు సింహాసనాలు, మీ 12 మందికి 12 సింహాసనాలు సిద్ధం చేసి ఉంచాను. ఇశ్రాయేలీల ప్రజలు భూమి మీద నుంచి వచ్చారు, అందరికీ మీరు తీర్పర్లుగా ఉంటారు. అక్కడుండి మీరు తీర్పు తీరుతారు, ఎవరు ఏ లోకానికి వెళ్ళాలి, ఎవరు మంచివారు, ఎవరు పరిశుద్ధులు, పరలోకముకి వెళ్ళే మార్గం మీద నరకానికి వెళ్ళేవారు ఎవరు, వాళ్ళకి తీర్పర్లుగాని మిమ్మల్ని నిలబెడతానని చెప్పాడు దేవుడు. సింహాసనం సంపాదించుకున్న మాటల మన కొరకు కూడా దేవుడు కిరీటాన్ని ఉంచాడు. మన కొరకు కూడా జవ కిరీటం ఉంది. నువ్వు మారు మనసు పొంది ప్రమాణం చేసి దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రతి ఒక్కదానికి క్షమించబడినప్పుడు నీ కొరకు ఒక కిరీటాన్ని సిద్ధం చేస్తాడు దేవుడు. ఆ కిరీటమును నీ కొరకు అలంకరించుటకు నీవు ఆత్మలను బట్టి ఉన్నప్పుడు ఎన్ని ఆత్మలను అయితే నువ్వు సంపాదిస్తావో అన్ని ఆత్మలకు తగిన కిరీటానికి నక్షత్రాలను ఏర్పాటు చేస్తాడు. ఆ నక్షత్రాలే వెలుగు. అండ్ నువ్వు త్రోవను నడుస్తున్నప్పుడు కరెంటుతో పని లేదు, ఆ నక్షత్రాలు నీకు త్రోవను చూపెత్తాయి. ఆ త్రోవలో నీవు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటావు, అనేకులకి వెలుగుగా కనపడుతుంటావు. అందుకని దేవుని ఉద్దేశాలకి మన ఉద్దేశాలకి ఉన్న తేడా ఏమిటంటే, దేవుడు నమ్మదగిన వాడు, మనం అల్పమైన మనుషులు. మనకి ఏదన్నా గట్టి పనో లేకపోతే శరీరం అలసిపోయి ఉంటే ఆ రోజు ఈ పూటకి ఎట్టగొట్టవు. దేవుడు మా దేవుడికి తెలుసుగా, మన గురించి దేవుడికి తెలుసు, ఎప్పుడు తెలుసు. దేవుడి గురించి మన గురించి దేవుడికి ఎప్పుడు తెలుసు. మనం చెప్పవసరం లేదు, ఎవరికి మనం అనుకోవసరం, ఆయనకు సమస్తం తెలుసు. కానీ ఆయన ఓర్పు ఉంది, మనకు ఓర్పు లేదు. ఆయన ఓర్చుకునే గుణం ఉంది ఆయనకి, మనల్ని ప్రేమించే మంచి మనసు ఉంది. అందుకే ఆయన అన్ని విషయాల్లో మనల్ని ఓర్చుకుంటున్నాడు. కనుక మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, పరజ్ఞానంలో ఉన్నా, అవివేకులుగా ఉన్నా, అర్ధరహితంగా జీవిస్తున్నా దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు. కాబట్టి మనం సమృద్ధి జీవంలో నడవగలుగుతున్నాము. లేకపోతే మనకున్న ఆవేశం దేవుడికి కాడ ఉంటే భూమి మీద జనం ఉండరు. రోజుకి ఎంతమంది వెళ్ళిపోతారు రోజు కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. మరి నెల ఆగస్టు 13 ఏదో ఉందన్నారు ఎఫెక్ట్. మరి ఎంతవరకు వచ్చిద్ది, ఎవరు ఏ దేశానికి వచ్చిద్దో తెలియదు, కానీ ఎఫెక్ట్ అనేది ఆగస్టు 13
ఉందని చెబుతున్నారు. ఒకవేళ దడి తిరిగి వస్తే అండ్ ఇటు తిరిగి ఇటు వస్తే ఎన్టీఆర్కి కృష్ణా జిల్లాకి వస్తే ఏంటి పరిస్థితి ఏంటి? ఏమండి ఈ లెక్కలన్నీ ఎక్కడే ఉండిపోతాయి. ఇక మళ్ళీ అక్కడికి చేరవలసింది ఎక్కడికి? విశాలమైన మార్గం, మొత్తం కట్టుకట్టుకుని వెళ్ళిపోవచ్చు ఒకసారి అందరం కలిసి అండి. గుంపుగా ఎన్ని వేల మంది వచ్చినా ఆ ద్వారం వెనక పెరుగుద్దంట. రండి మింగితాకి రెడీగా ఉన్నానండి అంటే ద్వారం తెరవబడద్ది, సరళం చేయబడద్ది. ఏది? విశాల మార్గం అంటే విశాల మార్గం బాగా ఉద్యమింపు చేయబడుతుంది, పెద్దగా ఉంటుంది. ఏ పరుగులు ఎత్తి ఒకళ్ళ వెనకాల లేకపోతే 10 మంది కలిపి జత వేసుకెళ్ళినా సరిపోద్ది. అందుకని జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలకి ఉన్న వ్యత్యాసం ఏంటనేది మనం పరీక్షించకపోతే ప్రభు మనం చూసి బాధపడతాడు. దేవుణ్ణి అన్నడు బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఒకసారి మళ్ళీ యెహెజ్కేలు దగ్గర రమ్మ. యెహెజ్కేలు 37:25 వచ్చిన చూడు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశము వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసేదను. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. వినపడుతుందండి? వారి మధ్య ఉంచుతాడంట పరిశుద్ధ స్థలమును నిత్యము మన పరిశుద్ధ స్థలంలో నివాసం చేయడానికి దేవుడు మన ముందు ఉంచాడంట. అది మరి దేన్ని సంపాదించుకుంటున్నామో చూడండి. ఏమండి ఏం సంపాదిస్తున్నాం? ఒకటేనండి మీరు నేర్చుకోవాల్సింది, దేవుని కొరకు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయండి. చూడండి సమయాన్ని అంటే దేవుని కొరకు మీరు సమకూర్చబడిన సమయాన్ని సమకూర్చేయండి. మీ చింత యావత్తు నా మీద ఇవ్వమన్నాడు దేవుడు. ఏమేయాలి? చింత యావత్తు. డబ్బులు అయితే ఇచ్చేయగలం, 1,000 2,000 3,000 ఏదో 10,000 అప్పు చేసి ఇచ్చేయగలం. కానీ సమయాన్ని ఇవ్వటం కష్టం, అవునా కదా? డబ్బులు ఇచ్చేస్తాం, డబ్బు అయితే సులువుగా ఇచ్చేస్తాం. ఎక్కడో సరే మన దగ్గరలో ఏమనుకోండి, పక్క వాళ్ళని అయ్యా ఒక్క 10,000 ఇయ్యి, నీకు తర్వాత సర్దుతాను, ఇట్లా కొంచెం మాకు అవసరం అయిందని చెప్పి తెచ్చి ఇచ్చేయగలం. కానీ మరి సమయాన్ని ఎవరిస్తారు? సమయాన్ని ఎత్తాక సైతం ఒప్పుకోడు. దేవుడి పని వెయ్యి, ఏమవుతావు? దేవుడు నిన్ను జీవితాళ్ళు ఇచ్చి, కానీ నువ్వు ప్రార్థన చేస్తావు చెయ్యి, మాకు అది కాదు. దేవుడికి నువ్వు డబ్బు అడుగుతున్నాడు కాబట్టి డబ్బు ఇచ్చేయి అని చెప్పి సమర్థిస్తుంది సైతాను, సమర్థించిద్ది. అంతేగాని మనిషిని సమృద్ధి జీవంలోకి వెళ్ళటానికి సైతాన్ని ఇష్టపడదు. అవచన కొడుతుంది. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనై యుందును. వారు నా జనులై యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. వినపడుతుందండి? అన్యజనులకు సాక్ష్యం ఇది అంటే, అన్యజనులకు సాక్ష్యం. మన పరిశుద్ధ స్థలంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అన్ని విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకున్న వారుగా ఉండాలి. ఆయన ప్రణాళికలు ఎప్పుడు మనకి అంటే ఎప్పుడు మనకి తోడుగా ఉండాలి. 14 వచ్చింది చూడరా. ఇంకా 13 చదివింది మనం ముందు. 14 చూడు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చున్నది మీరు తెలుసుకొందురు. వినపడుతుందండి? దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు, మనమే మాట ఎత్తుంటాం.
ప్రార్థన చేసే, ప్రభా నేను ఎట్లా ఉండలేకపోయాను ప్రభా, నేను ఇచ్చేద్దాం అనుకుని చేయలేకపోతున్నాను ప్రభా, ఎందుకో నేను ఇలాగ అయిపోతున్నాను ప్రభా అంటాం. కానీ ఆ ప్రార్థన మన పెదవులకి సరిపోతుంది, కానీ దేవునికి అనుకూలంగా వెళ్తలా. కానీ ఆయన అలా అంటలా, నేను నిత్యం మీతో ఉంటాను, నేను మాట ఇస్తే తప్పేవాడిని కాదు, నేను దీవిస్తాను. జైల్ నేను దీవిస్తే ఇక నీవు ఎప్పుడు అంటే ఉన్నతమైన వ్యక్తిగానే బతుకుతావు. ఉన్నతమైన ఉద్దేశాల్లో దేవుడు మనల్ని నడిపించాలనేదే ఒక మంచి ఆలోచన. దానిని మనం జాగ్రత్తగా గ్రహించి నడవటం నేర్చుకోవాలి. దానిలో మనం నడవటం నేర్చుకోవాలి. సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవునికి మనం సమయాన్ని ఇస్తే దేవుడు మనల్ని సంపూర్తి జీవితంలోకి తీసుకెళ్ళి సర్వసత్యములో నడిపిస్తాడు. ఆయనే నడిపిస్తాడు. నీవు నడవటం రాదు, కానీ ఆయన నీకు ఆత్మీయ గ్రహింపునిచ్చి నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏం చేయాలో అన్నిటిని ఆయనే నేర్పిస్తాడు. అప్పటికప్పుడు ఆయన తలంపులు మార్చేయగలడు అంటే. అందుకని ఆయన అన్నాడు, మీ తలంపులు వంటి కాదు నా తలంపులు, మీ త్రోవలు వంటి కాదు నా త్రోవలు అని చెబుతున్నాడు కదా. మనం ఆ ఊహించేది వేరు, ఆయన ఊహించేది వేరు. ఆయన ఊహకి నువ్వు అనుకూలంగా వెళ్తే నువ్వు చేయవలసిందంతా సఫలపరచబడుద్ది. నువ్వు అనుకోకుండానే జరిగిపోతాయి. ఒకసారి మనం ఎంతో గొప్పగా మనం ఊహించని కొన్ని జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. అవి దేవుని ఉద్దేశాలు అనుకోవాలి. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించాలి. అంటే ప్రసంగి గ్రంథం ఒకసారి చూడమ్మా, 8వ అధ్యాయం 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చును నరులెరగరు. వినపడుతుందండి? వినపడింది ఈ మాట. ఏమంటున్నాడు? తన కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. వినపడుతుందండి? అది ఎక్కడ చిక్కుపడతామో తెలియదు, ఎప్పుడు చిక్కుపడతామో తెలియదు, కానీ ఏదో ఒక రోజు చిక్కబడవలసి వచ్చింది. అందుకని ఆ కాలం, ఆ సమయం ఇప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఉంది మన కొరకు కాసి. అంటే ఏసి చూస్తుంది అది మన కొరకు. అర్థమవుతుందా? మీరు అనుకుంటారు పిచ్చోడు నా తలెంటుకలు మెరిచిపోతాయిలే ఎట్టా చెబుతాడు, మన రక్తం ఉడుకుతుంది తొక్క అనుకుంటారు. తొక్క ఉడికే రక్తాలు ఎక్కువ నెలపాలు అయిపోతున్నాయి. చూశారు కదా? అవునా? ఎంతమంది అవనస్తులు బలైపోతున్నారు తెలుసు విధానాల్లో. ఎంతమంది యవనస్తులు యవన కాలంలో. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఏలూరు ప్రయాణం చేస్తుంటా, ఆ కడుంగుంట స్తంభాల మీద ఉంటారు కుర్రోళ్ళు. 16, 17, 18, 21 కాడి నుంచి అంతా డౌన్ వాళ్ళే అంటే అందరే డౌన్లే, బ్యానర్ల మీద ఉండే ఫోటోలు. మరి ఏంటో అర్థం కాదు. అంత చిన్న వయసులోనే మరి కాలం గతించిపోతే కారణం ఏంటనేది అర్థం కాదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, నేను నైట్ వెళ్తాను కదా 9 గంటలకి, ఇట్లా శ్మశానాల మీదకి వెళ్తుంటాం కదా, ఆ లైట్ వెళ్తురికి రాళ్ళు చక్క మెరుస్తూ ఉంటాయి. పాపం అనుకుంటాకే పనికొస్తా. నేనేం చేయగలను? అంటే మన వల్ల ఏమన్నా అవుతుందా? అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా బ్రతకండి, జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము భక్తి గలవారుగా ఉండి అంటే వ్యక్తమైన పనులు చేసి దేవునికి విరోధంగా ఉంటే దేవుడు మనల్ని తేటపరిస్తే పర్వాలా, తేటపరచకపోతే జీవితం తేటపడిపోద్ది, తెల్లవారిపోద్ది జీవితం. మనం తేటపరచబడకపోతే జీవితం తెల్లవారిపోద్ది. మన తల్లిదండ్రులకు మిగిసేది శోభమే, సంతోషం కాదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యానికి మీరు ఇదైతే ఎప్పుడైతే చూపిస్తే అప్పుడే చదువాము. ఇంకొక వచనం 12వ వచనం అయిపోయిందిగా.
మరియు నేను జరుగు దీనిని చూచి ఇది చూచి జ్ఞానమని తలంచితిని. ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఒక ఉండెను. చిన్న పట్టణం ఉండేది. దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. దాని మీదకి దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి ముట్టడి వేసి దాని దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. ఆ, అయితే అందులో ఆ, జ్ఞానము గల ఒక బీదవాడుండి పేదవాడుండి తన జ్ఞానము చేత తన జ్ఞానము ఆ చేత పట్టణమును ఆ రక్షించెను. పట్టణము రక్షించు. అయినను అయినను ఎవరునూ ఆ బీదవానిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. వినపడుతుందండి. పేదవాడు ఎర్రివాడుగా ఉన్నాడు, జ్ఞానవంతుడిగా లేడు. దేవుడు కూడా అంతే. ఈ భూలోకంలోకి వచ్చి ప్రజల కొరకు ఎన్నో కార్యాలు అద్భుతాలు చేసి అంటే ప్రాణం పెడుతుంటే కూడా చేతగాని వాడే అనుకున్నారు. కానీ అరే మన కొరకు ఆయన బలి అయిపోతున్నాడే, ఆ? మన పాప భారాన్ని ఆయన భుజం మీద మోస్తున్నాడే, మన శిక్షకు తానే ప్రతిగా శిక్షణ అనుభవించుటకు ఇష్టపడినాడే. అంటే మన నిమిత్తం శత్రువు మన మీద తీర్చుకోవాల్సిన ప్రతీకారాన్ని ఆయన భరించటకు ఇష్టపడ్డాడే అని మనం గమనించలా అండి. అభేదవాడు యేసు ప్రభువే అంటే నిన్ను నన్ను ఎంతో ఉపకారిగా ఉండి కాపాడాలని ఆశపడేది ఆయనే. కానీ ఆయన మనము లక్ష్య పెట్టకుండా మనం ఎంతో నిర్లక్ష్యముగాను అనాలోచనగాను చూద్దాం తర్వాత ఇంకా టైం ఉంది అండి అని అనుకుంటున్నాం. కానీ అది కరెక్ట్ కాదండి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఏ రీతిగా వస్తాడో తెలియదు అండి. మరి ఏ గుంపులో ఉంటాం అప్పుడు మనం? ఆయన అనుకోకుండా వస్తే ఎడవబడే గుంపులో ఉంటామా, ఎత్తబడే గుంపులో ఉంటామా? అంటే ఏ గుంపులో ఉన్నాం జాగ్రత్త చేసి చూడాలి అంటే జాగ్రత్త చేయాలి. ప్రభువా నేను ఎలా ఉన్నాను, నా జీవిత విధానం ఏంటి, నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగే వ్యక్తిగా ఉన్నానా? మన తెలివి మన బలము ఎందుకు పనికిరాదండి అంటే మనముని తెలివి ఎలా ఉంటుందంటే దేవుని దృష్టికి ఏమండి ఎలా ఉంటుందంట? వెర్రితనంగా ఉంటుందంట. దేవుని దృష్టికి అది వెర్రితనం. మనం అనుకుంటాం నేను కాబట్టి సాధించగలుగుతున్నాను, నేను కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను మనం అనుకుంటాం. ఇవన్నీ చేయటానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరో, ఆయుష్ని ఇచ్చింది ఎవరో అండి? ఎవరు ఇచ్చారు? నరుని ఆయువు ఇచ్చింది ఎవరో ఏమండి? యెహోవా పెట్టు దీపమే కదా నరుని ఆయువు అంటే. యెహోవా పెట్టు దీపమేనా? మరి ఆ దీపం వెలిగించి ఆయన ఆరిపోతే ఎందుకన్నా పనికొస్తుందా? ఏమైనా చేయగలరా నరుడు అంటే? స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా ఏమైనా చేయగలరా? ఆయన దీపం ఆరిపేసాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇంటికాడ కూడా ఉంచుకోరు. అవునా? గుర్తుందా? నిరుడి మొన్న పోయిన నెలలో ఇట్లాగే 2వ వారం నేను వచ్చాను కదా, ఆ రోజు చక్కగా ఉన్నాడు అతను. మరి నేను వెళ్ళిన కాసేపటికే చనిపోయాడని మరి ఫోన్ వచ్చింది. సాయంత్రం ఆన్లైన్ ప్రార్థన టయానికి చనిపోయాడు. పెళ్ళి కడగాల మరి చూడు ఎంత ఉన్నాడు మనిషి. దగ్గర 130 కేజీలు చిల్లర ఉంటాడు బరువు అంటే యవ్వనస్తుడు. వెళ్ళేటప్పుడు నేను ఎట్లా వెళ్తాను, ఆ చెట్టు కింద ఆగాను. అక్క మీరు మాట్లాడుతున్నాను. పాపం బండి దిగి బండి వేసుకొచ్చాడు, చిన్న టిఫిన్ ఏదో తీసుకున్నాడు. ఆ స్కూటీ స్టాండ్ వేసాడు, దిగాడు, లోనికి వెళ్ళాడు. మనిషి జీవితాన్ని ఎవరో చెప్పలేమండి. మరి వయసుతో పని లేదు, బలంతో పని లేదు, ధనంతో పని లేదు, పేరు ప్రత్యక్షతలతో పని లేదు అండి. దానికి జాతి కులము మతము ఏమీ లేదు. అట్లాగని మరణానికి కూడా జాలి లేదు. చిన్నవారు పోనేలే అనుకోదు, పెద్దవారు బాగా వృద్ధులు అయిపోయారు పోనేలే అనుకోదు, నేను యవన కాలంలో ఉన్నారు పోనే అనుకోదు, నడుప్రాయంలో ఉన్నారులే పోనీ అనుకోదు. ఎవరినైనా అది మింగివేయగలదు అంటే. ప్రాతాళం నోరు తెరిచి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇచ్చి ఎవరు పడతారు అది ఏంటని. ఎప్పుడు అది తెరిచే ఉంటుంది అంటే పడగానే లటక్కన మింగేద్ది. అందుకని నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండి దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నటకు ప్రత్యేకించి రోజుకు 1 గంట సమయమైన ప్రార్థనలో గడుపుతూ దేవుని దగ్గర దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటో వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే కొన్నిసార్లు దేవుడే స్పష్టంగా మనిషి మాట్లాడినట్టే వాక్యం మాట్లాడుద్ది మనతో. ఏమంటే ఒక వ్యక్తి నిలబడి మన ముందు ఎలాగా మనకు ఒక మంచి సలహాదారుడిగా ఉంటాడో అలాగే వాక్యం ఒక్కోసారి మనల్ని నిలబెట్టి మాట్లాడేసిద్ది. అప్పుడు అది మన జీవితంలో అండి అన్వయించుకుని నిజమే ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి ఎప్పుడు ఏంటి అని ప్రతిదాన్ని మనం పరిశీలన చేస్తే
అది ఒక్కోసారి మన కుటుంబంలోనే జరగవచ్చు, లేదా మన జీవితంలోనే జరగవచ్చు, లేకపోతే మనకు అనుకూలమైన మన కుటుంబాల్లో మన బంధువుల మధ్య జరగవచ్చు. ఏం జరగని ఉద్దేశించిందో దాని కొరకు నీకు దేవుడు ఏం భారం ఇచ్చాడో వీటన్నిటిని గమనించాలి. గమనించు ఒక్కొక్క రీతిగా మన హృదయాలను దేవునికి సమర్పించుకొని, ప్రభా నా పరిస్థితి ఇది అండి. ఇప్పుడు మన హృదయాలు తెరవాలి. ఇక్కడ సమాధుల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తానంటున్నాడు కదా. మనం కూడా ఈ లోకమనే సమాధుల నుంచి బయటికి వచ్చి దేవుణ్ణి స్మరించాలి. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండొద్దు. ప్రభువా, నా హృదయ స్థితిని బట్టి ఈయన వాక్యానికి నేను ఎంతవరకు విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నాను, నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యం.